హాయ్ అండి, నమస్తే రైతు సోదరులందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్స్ క్రియేషన్స్. ఈరోజు డేట్ వచ్చేసి 24వ తేదీ నవంబర్ 2024. మన సైడ్ చాలామంది పొగాకు నాటినారు కదా. కొంతమంది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, నన్ను కూడా అడుగుతున్నారు. కొద్దిగా నాకు తెలిసినంత వరకు కొన్ని డౌట్స్ అయితే మీకు క్లారిటీ చేయడానికి అయితే ట్రై చేస్తా, కొన్ని చెప్పడానికి అయితే ట్రై చేస్తా. మన కంపెనీ ఎప్పుడు తెరుస్తారు, ఈ ఇయర్ రేట్ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు పొగాకు వేసుకోవచ్చా, అలాగే దూరణాలు ఏ విధంగా కట్టుకోవాలి అనే కొన్ని చిన్న చిన్న డౌట్లు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తా. వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది నాటి ఒక 20 రోజులు అయితే అయింది. చాలా మటుకు అక్కడక్కడ చాలా చచ్చిపోయినాయి. మన రీసెంట్గా తెచ్చి నాటడం అయితే నాటినాం, కానీ నారైతే దొరకట్లేదు. మన కర్నూలు కాకుండా వేరే డిస్ట్రిక్ట్ నుంచి అయితే తెప్పించి నారైతే నాటినాము. ఇప్పుడు అక్కడ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే నాటుకోవడానికి అయితే కుదరదు, నారలు లేవు. కాబట్టి ఎవరికైనా నార దొరికితే మాత్రం నాటుకోండి. కంపెనీ అంటే ఈ ఆకు మనం అమ్మేసరికి కంపెనీ అప్పుడు ఇంకా క్లోజ్ ఉంటుందో ఓపెన్ ఉంటుందో అనేది విషయం అయితే తెలియదు. ఇంకా మన కంపెనీ అయితే డిసెంబర్ 1st వీక్ ఆర్ 2nd వీక్ అయితే ఓపెన్ చేస్తారంట. అంటే ఈ నవంబర్ నెల, రేపు నెల ఇంకొక 15 రోజులు 20 రోజులు ఉంటే కంపెనీ అయితే ఓపెన్ అవుతుందని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న ఏజెంట్ అయితే ఉన్నాడు, పొగాకు కంపెనీలో పనిచేసి అన్ననైతే కొన్ని అడిగితే అయితే తెలుసుకున్నామన్నా. ఇట్లా ఒక వీడియో చేద్దాం, అందరికీ ఉపయోగపడుతుందని. ఇది చుక్కవర్ణనే. మనకి ఈ సంవత్సరం ధర ఎంత ఉంటుందంటే, మనకు లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం చూసుకుంటే 15,000 అయితే తక్కువ అయితే పోలేదు. 15,000 పైన, 15,000 ప్రైవేట్ కంపెనీలు అయితే 16,000 17,000 కూడా ఇచ్చినాయి లాస్ట్ ఇయర్. మన కింద ఆకు కింద ఇట్లాంటి నల్లగా ఉంటుంది కదా, మామూలు చెట్టు పెద్ద అయిన తర్వాత కింద ఎండిపోతుంది, వాటిని నల్లగానే అంటాం మనం. ఆ ఆకు కూడా మనకి 12,000 13,000 రూపాయలు అయితే పట్టుకున్నారు మన పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఆ ఆకు పట్టుకోరు, తీసుకోరు, కొనరు అంటున్నారు. లేదు అన్న అయితే చెప్పినాడు మనకి ఏజెంట్ అన్న, ఇట్లాంటి కింద నల్లక ఎండిపోయిన ఆకులు కూడా తీసుకుంటారు. కాకపోతే దానికైతే ఇంకా రేట్ అయితే చెప్పలేదు. తీసుకోవడం అయితే తీసుకుంటారు. మనం అంతా ఆకు తీసుకొని పట్ట అయితే కప్పి పెట్టుకుంటే బాగుంటుంది. కంపెనీ ఓపెన్ చేసినప్పుడు వెంటనే మనం తీసుకొని పోయి అమ్ముకోవడానికి అయితే వీలు ఉండొచ్చు అనమాట. ఇంకా పెద్ద అయిన తర్వాత అయితే వస్తుంది. దీనిలో నలక చిన్నది ఉంది కాబట్టి ఇంకా ఇప్పటికైతే నలకైతే పడలేదు. మొత్తానికి ధర విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ 15,000 నడిచింది. ప్రైవేట్ కంపెనీలు 16, 17 కూడా వచ్చినాయి. నలక కూడా ఎంత లేదన్నా మనకు 12,000 13,000 రూపాయల వరకు అయితే పోయింది. మరి బాగా పోయింది. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ అయితే ఉందని చెప్తున్నారు, కానీ తక్కువ అయితే లేదంట. అన్న అయితే డైరెక్ట్గా అయిపోద్దు అని చెప్పిండు. నార్మల్గా వాళ్ళ కంపెనీలో మీటింగ్ చేసి రేట్ అయితే అనౌన్స్ అయితే చేసినారనమాట. వాళ్ళ కంపెనీ వరకు ఏజెంట్స్ వర్క్ చేస్తుంటారు కదా కంపెనీలో, వాళ్ళకి మటుకైతే ధరలు అయితే తెలిసినాయి. మనకు 15,000 అయితే పైన ఉంటుంది అని చెప్పినాడు. అంతానే 20,000 పైన అయితే ఉండదు, 20,000 లోపు ఉంటుంది, 15,000 పైన ఉంటుంది. ఇంకా మధ్యలో ఇంకా 17 ఉండొచ్చు, 18 ఉండొచ్చు. పర్ఫెక్ట్ రేట్ అయితే ఇంకా వాళ్ళు అయితే చెప్పట్లేదు బయటికి. కంపెనీ తెరిచిన తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది కదా. కంపెనీ తెరిచేంత వరకు వెయిట్ చేయండి అని చెప్తున్నాడు అన్న. అది మరి ధర విషయానికి వస్తే, ఇంకొంతమంది చెట్టు మీదనే ఆకు ఎండిపోతుంది అట్లాంటిది పెట్టొచ్చా అని అడుగుతున్నారు. అంటే కింద ఇట్లా ఒక 2-3 ఆకులు అయితే పెట్టొచ్చండి. మరి ఇంత ఎత్తు అయిన తర్వాత ఆకు ఈ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేయాలి గ్యారెంటీ. చెట్టు మీద ఎండిపోతే ధర అయితే తక్కువ ఉంటుంది. అలాగని మనం దూరణాలు ఈ విధంగా కట్టకపోతే కలర్ కూడా రాదు. కాబట్టి ఆరెంజ్ కలర్ వచ్చినవన్నీ ఎండక ముందే తీసేయాలి మనం. పెద్ద ఆకు కింద నలక ఒక 2-3 ఆకులు మాత్రం ఉంటాయి, నలక లేకపోవడం అది. ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే, ఇట్లా దూరణాలు కట్టింటాం కదా, కింద నేల మీద తలుగుతుంది, తలుగొచ్చా అది ఇది అని అడుగుతున్నారు. చూడండి మాకు ఎంత కిందికి ఉన్నావో, తలిగినా కూడా ఏం కాదండి. మరి నేల మీద కింద పడుకున్నట్ల లైట్గా తలిగినా కూడా అసలు ఏమైతే ఏం కాదు. మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కింది వరకు పోయినాయి, నేల వరకు టచ్ అయినాయి, కానీ భూమి మీద అయితే పడుకోలేదు. ఈ విధంగా ఉండాలా. ఇప్పుడు నేను చూపించే ఈ కొట్టం మీకు ఆల్రెడీ ఎండిపోయింది. జస్ట్ మన కంపెనీ ఎప్పుడు తెరిస్తే అప్పుడు అమ్ముదామని అయితే వెయిట్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా మొత్తం అంతా ఎండిపోయింది. ఇది అయితే గలగల ఉంటుంది కదా, అంతా ఆరిపోయింది. నెక్స్ట్ మంత్ డిసెంబర్ 1st వీక్ అన్న 2nd వీక్ అన్న అన్న తెరుస్తా అని చెప్పినారు కంపెనీ. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మొత్తం ఎండిపోయింది, చాలా రోజులు అయింది ఇది అయితే కట్టి. ఇప్పుడు మనం
చేను ఇది వేరే చేను కాబట్టి ఆ చేనులో ఆకు మళ్ళీ ఇప్పుడు పండ ఉంటుంది, ఇంకా ఎండిపోతుంది చేను మీద. మనం ఇది అమ్మేంత వరకు వెయిట్ చేయలేం కాబట్టి దానికి సపరేట్ అయితే ఇంకో కొట్టం వేసుకోవాలి. ఇది కూడా కొందరు అడిగినారు. చేను మీద ఆకు తెచ్చి కట్టినాం కదా, మళ్ళీ చేనులో మళ్ళీ వస్తుంది ఆకు, అది ఈ కొట్టము అమ్మేంత వరకు వెయిట్ చేయాలి, లేదంటే చెట్టు మీదనే ఎండినా ఏం కాదని అడిగితే దానికైతే మనం అట్లా ఉండదు. సపరేట్ మనం ఇంకో కొట్టం అయితే వేసుకోవాలి. సపరేట్ ఇంకో కొట్టం వేసుకొని దానికైతే కట్టుకోవాల్సి వస్తుంది. అట్లే చెట్ల మీదనే పెడితే మనకు ఆకైతే డ్యామేజ్ అయిపోతుంది, ఎండిపోయి అన్నీ చేనులో పడిపోతే ఇబ్బంది అవుతుంది, మనకు కుట్టుకోవడానికి ఉండదు. మనం ఎప్పుడైతే ఈ విధంగా పురుకోసకు దూరణాలు కట్టుకుంటామో ఆ ఆకుకు మాత్రమే మార్కెట్లో అంటే కంపెనీలో ధర అయితే బాగుతుంది. పోగకి వేసుకున్న వాళ్ళకి చాలా ధైర్యం అయితే ఉంటుంది. ఈ సంవత్సరం మనకి కంపెనీ కాకుండా ప్రైవేట్గా అయినా చాలామంది అయితే కొనుక్కుంటారని చెప్తున్నారు. ఇంకా మనం అంటే కొద్దిగా మేము ఒక 1 month ముందు వేసినాం కాబట్టి మా తొందర అయితే ఎండింది. అందరూ ఇప్పుడైతే కొట్టాలు కట్టుకుంటుంటారు, సగం అయితే ఎండింటుంది. ఇదైతే పూర్తిగా ఎండింది కొట్టం ఇది. ఇప్పుడు మన కంపెనీ కోసం వెయిట్ చేస్తున్నాం. కంపెనీ తెరిచిన వెంటనే ఏదైతే మండ పెడతాం ఆ మండ పెట్టే వీడియోలు కూడా చూపిస్తాను నేను, ముందర వస్తుంది. ఇది కంపెనీ ఓపెన్ చేసిన వెంటనే అయితే మండ పెట్టేసి ఇంకా వాళ్ళకైతే తీసుకుని అయితే పోతాం. ధర అయితే ఆ విధంగా చెప్తున్నారు, 17-18 వరకు అయితే ఉంటుంది, 20 పైన అయితే ఉండదులేండి. దాదాపు అన్నకి ఒక 350 ఎకరాల వరకు వేసినారంట. ఇట్లా మన గూడూరు చుట్టుపక్కల అన్నకైతే అన్ని ఎకరాలు అయితే ఇచ్చినారంట ఏజెంట్కి. ఈ సంవత్సరం ధర ఎందుకు ఎక్కువ ఉంది అని అడిగితే అన్న అయితే వర్షాలు పడి సరిగా ఈ వెదర్ సెట్ కాక చెట్లు అయితే ఎత్తు పెరగలేదు, చాలామందికి ఆకు సరిగా పడట్లేదు. పోయిన సంవత్సరం 12-13 క్వింటాలు వస్తే 1 ఎకరం. ఈ సంవత్సరం ఎంత పెట్టుబడి పెట్టినా ఆ పంటలు అయితే లేదు. కొద్దిగా ఎక్స్పోర్ట్కి కూడా ఆర్డర్స్ ఉన్నాయి, రేట్ అయితే పెరుగుతుంది ఎందుకంటే సరుకు తక్కువ ఉంది కాబట్టి అయితే చెప్పినాడు. ఇదంటే చిన్న ఉంది కాబట్టి మనం నిల్లు పెట్టినాము. మీరు ఎక్కువగా నిల్లు అయితే కట్టకండి, నిల్లు కడితే ఆకు సల్బాగా అయితే అవుతుంది. ఇప్పుడు నాటుకునే తోళ్ళు కూడా ఎలాగో మీరు నాటాలనుకున్న నార అయితే మ్యాక్సిమం దొరకకపోవచ్చు. మనం ఇందులో అక్కడక్కడ పోయిన చెట్లు నాటడానికి చాలా తిప్పలు అయితే మరి వేడే డిస్ట్రిక్ట్ నుంచి మరి తెప్పించినాము నార అయితే. ఇప్పుడు నార ఒకవేళ మీరు తీసుకున్నాలనుకున్నా ఇప్పుడు ఇది నాటినప్పుడు ఎకరకి 4,500 5,000కి నార ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారంటే 12,000 10,000కి 1 ఎకరా నార అయితే ఇస్తున్నారు. అంత కాస్ట్ పెరిగిపోయింది ఎందుకంటే బయట మార్కెట్లో కింటం ధర పెరుగుతుంది, అందుకు ఈ నార ధరలు కూడా పెంచేసినారు. సరే రేటు పెరిగినా తీసుకుందామంటే కూడా మనం బయట నారలు కూడా దొరకట్లేదు. ఇంకా కొంతమంది కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ కూడా చేయించుకుంటున్నారు ఇటు సైడు. ఒకవేళ మీరు కంపెనీలో ఏమేమి డీటెయిల్స్ ఏమి ఇవ్వకుండా కంపెనీకి తరపున కాకపోయినా మనం బయట ప్రైవేట్ వ్యక్తులైనా చాలామంది అయితే కొనుక్కోనికి వస్తారంట. తప్పదు మరి, 1 ఎకరానికి 1 ఎకరమే వేసుకున్నారన్నా కూడా 2 కొట్టాలు వేయాల్సి వస్తుంది మరి, తప్పదు. ఎందుకంటే ఆ ఆకు మన కొట్ట మీద ఎండలోపు చేను మీద మళ్ళీ పండాక అవుతుంది. అది మనం సరిగ్గా పట్టించుకోవాలనుకో చేను మీద పడిపోతే భూమి మీద కలర్ రాదు, మార్కెట్ తీసుకుపోయినా కొంచెం డిమాండ్ తక్కువ ఉంటుంది. అట్లాంటి దానికి మనం దూరణాలు కట్టి పురుకోసకు కట్టి కొట్టంలో కడితేనే మంచి రేట్ ఉంటుందంట. నేను ఇంకా ముందు అయితే ఏజెంట్ అనేది నెంబర్ ఇస్తా అని అడిగినా, ఇప్పుడు వద్దని చెప్పినాడు. ఇంకా నెక్స్ట్ కంపెనీ ఓపెన్ అయిన తర్వాత అన్నదైతే నెంబర్ ఇస్తా. ఒకవేళ మీరు ఎక్కడ సెట్ కాకుండా నాకైతే కాల్ చేయండి. అన్న మార్కెట్ నుంచి మీకు పొగాక మనకి ట్రై చేస్తాడు, అమ్మిస్తాడు. ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే వేయండి, నేను చెప్పడానికైతే ట్రై చేస్తా. అన్నను కూడా అడుగుతా ఇంకేమైనా మీరు కొత్తవి ఏమన్నా అడిగితే. ఇప్పుడు రేట్ గురించి అడిగినా అట్లే పండాకు కింద తెంపాల్సిందే అంటే తెంపాలని చెప్పినాడు. కొట్టం ఫుల్ అయింది కాబట్టి ఇంకా వేరే కొట్టం కూడా వేయక తప్పదు. మొత్తం మన అన్నకోటి 350 ఎకరాలు ఇచ్చినారంటే ఇంకా ఎన్ని ఎకరాలు వేసినారో లెక్కేసుకోండి. అంటే ఎన్ని ఎకరాలు వేసినా కూడా పంట అయితే లేదంటే ఈ సంవత్సరం పంటలు తక్కువ ఉన్నాయి కాబట్టి రేటు మంచి రేట్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు నాటాలనుకుంటే నాటవచ్చు కానీ మ్యాక్సిమం నార దొరకదండి. ఇట్లా కిందకు ఉంటుంది కదా, ఈ ఆకు కూడా కొంటారా అని అడిగినా కొంతమంది వేరే పల్లెటూర్ల సైడ్ అయితే కొనరంట, అదేదని అంటే చెప్తున్నారు. లేదు ఆ ఆకు కూడా ఉంటారు, అది కూడా మీరు తీసి పట్ట కింద పెట్టుకోండి. ఇది మొత్తానికి ఇంకా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి, కింద కామెంట్ చేయండి.
నేను నాకైతే తెలియదు, కానీ ఇట్లా అన్న ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఏజెంట్స్ని వాళ్ళని అడిగి మీకు చెప్పడానికి ట్రై చేస్తా. డైరెక్ట్ అన్ననే మాట్లాడని చెప్పిన నేను. అన్న ఎందుకో మరి కెమెరా ముందు వద్దు నువ్వే చెప్పు అని చెప్పిండు. నెక్స్ట్ కంపెనీ తెచ్చిన తర్వాత అయితే అన్న నెంబర్ కూడా ఇస్తా. నెంబర్ తీసుకోండి. ఒకవేళ మీరు కంపెనీలో ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే అన్న డైరెక్ట్ బయట ఆయన అమ్మిస్తాడు ప్రైవేట్ వ్యక్తులకు. కానీ ధర అయితే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఉంటుంది అంటున్నారు. చూద్దాం మరి. ఇంకా కంపెనీ అయితే తెరవాలి, మనకు అంతవరకు క్లారిటీ అయితే రాదు. మాది చూస్తున్నారా కొట్టము, అది ఏంటి ఊకే అట్లే పెట్టినాము. మనకి ఎప్పుడైతే కంపెనీ తెరుస్తారో అప్పటి వరకే అది తప్పదు, మరి కొట్టడానికి పెట్టుకోవాలా. నీళ్ళు అయితే ఎక్కువ పెట్టకండి, ఇది అందులో ఎర్రనెల భూమి కాబట్టి మేము ఈ పోవంతలు నాడు అక్కడక్కడ చనిపోయినాయి కదా, ఆ నార కోసం అయితే నీళ్ళు కట్టినాము అంతే. నీళ్ళు మనం ఎంత కడితే అంత ఆకైతే సల్ప అయిపోతుంది. ఆకు పల్చగా అయిపోతే మనకి వెయిట్ రాదు కదా మార్కెట్లో మనం అమ్మడానికి పోయినప్పుడు, అక్కడ మనం లాస్ అవుతాం. నీళ్ళు మరీ పెట్టకొస్తే ఒకసారి అయితే కట్టుకోవచ్చు, 1 టైము అంతే. ఆకు తీసిన తర్వాత అనేది నీళ్ళు కట్టి ఆకు తీయకూడదు. ఆకు తెంపేసిన తర్వాత అయితే నీళ్ళు పెట్టుకోవచ్చు మీరు. ఇది మన చేను. ఇంకా ఇప్పుడైతే మనం బంద్ చేసినాం, నాటడం అయితే లేదు పొగాకు, వీటికి బంద్. ఇది మనకు చేతికి వచ్చేపాటికి కూడా కంపెనీ క్లోజ్ చేస్తారు, ఉండదు అంటున్నారు. అది ఇంకా ఎంతవరకు నిజమో. ముందైతే కంపెనీ ఓపెన్ కానీ అప్పుడైతే మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇంక ఇట్లా పొగాకు వీడియోల కోసం మన ఛానల్ అయితే అందరూ ఫాలో అవ్వండి. నేను కొన్ని మనకు తెలిసిన వరకు రైతులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తా. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, క్లారిఫై చేయడానికైతే ట్రై చేస్తా. అన్నని అడుగుతా. ఇంకా ఇదండి మొత్తానికి. ఓకే అండి.